విజయ ట్విన్స్ ఛానల్ కి స్వాగతం. హాస్టల్ నుంచి మా అబ్బాయి వచ్చాడు కదా అని చెప్పి మా ఆయన చేపలు తీసుకొచ్చాడు. ఆయనకైతే చికెన్ మటన్ కంటే కూడా చేపలే ఫేవరెట్. ఇంకా మా అబ్బాయి కూడా చేపలే తీసుకురమ్మన్నాడు అడిగితే. చేపల పులుసు ఇంత ముందు ఒక వీడియో పెట్టాను కాబట్టి నేను ఇంకా రెడీ చేసేటప్పుడు నేనేం వీడియో తీయలేదు. ఇంకా నేనేమో నాన్ వెజ్ తినట్లేదు కదా అని నా కోసం పప్పు చేసుకున్నాను. అయితే ఇంకా ఈ రోజు అయితే ఊరికి వెళ్తున్నాము. మా పిన్ని వాళ్ళు ఫోన్ చేసి అబ్బాయిని రమ్మన్నారు. పొలం పనులు ఉన్నాయంట రమ్మంటున్నారు. ఇంతకు ముందు చిన్నపిల్లలు అయితే అప్పుడైతే ఎక్కువ రోజులు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎప్పుడు వచ్చినా కూడా ఒక రోజు 2 రోజులు లేకపోతే 3 రోజులు ఉండి ఇంకా వెళ్ళిపోతున్నారు. వీళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. మా మా ఆడబిడ్డ వాళ్ళ పిల్లలు అయితే బరగొడ్ల దగ్గర కానీ చేల పనులకు కానీ చాలా హెల్ప్ చేస్తారు. అందుకే ఇంకా ఎప్పుడు సెలవులు ఇచ్చినా కూడా ఇంకా అక్కడే ఉండి పనులు చేస్తుంటారు. ఊరికి వచ్చినా కూడా ఇంకా రా ఆ పని ఉంది ఈ పని ఉంది అని చెప్పి రమ్మంటా ఉంటారు. అందుకని 2 రోజులు ఉండి ఇంకా ఊరికి వెళ్తున్నాడు. ఇంకా మేము కూడా చాలా రోజులు అయింది, పిల్లలకు కూడా సెలవులు కదా అని చెప్పి ఇంకా మేము కూడా వెళ్తున్నాం ఊరికి. మా ఆయన చూడండి, మేము ఊరికి వెళ్తున్నాం అంటే ఎంత హ్యాపీగా మొహం వెలిగిపోతుంది అసలు. ఆ బండి మీద అందరం పట్టమని చెప్పి మా అబ్బాయి ఏమో ముందు ఆటోలో వచ్చాడు. ఇంకా నేను పిల్లలేమో ఇట్లా బండి మీద తీసుకొచ్చి వదిలిపెట్టి ఇంకా బస్సు ఎక్కించి వెళ్తున్నాడు. అద్దెంకి బస్ స్టాండ్కి వచ్చాము. ఇదేమో సింగరకొండల ఆంజనేయ స్వామి ఉంటది కదా విగ్రహం, అందరికి ఐడియా ఉంటది ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే. ఆంజనేయ స్వామి విగ్రహం 108 అడుగులు అనుకుంటా, చాలా బాగుంటుంది. మామూలుగా ఇటు హైవే మీద నుంచి ఒక రోడ్డు ఉంది, సింగరకొండ గుడి ముందుగా ఒక రోడ్డు ఉంది. అటు వెళ్తారేమో అని అనుకున్నాను. కమ్మగా చక్కగా గుడి చూడొచ్చు. చెరువు కూడా చాలా బాగుంటుంది. వీడియో తీద్దామని అనుకున్నాను కానీ ఇటు వచ్చింది, ఇటు రోడ్డు మీదుగా హైవే మీదుగా. ఇంతకీ మీకు బస్సులో వెళ్ళడం ఇష్టమా బైక్ మీద వెళ్ళడం ఇష్టమా? నాకైతే బస్సులోనే హాయిగా అనిపించింది. చక్కగా ఫోన్ చూసుకుంటా వెళ్ళొచ్చు, బోర్ కొట్టకుండా ఉండిద్ది. బండి మీద అయితే ఇంకా రాలేదా ఎంతసేపు అని అనిపించింది. ఇంకా ఇంటికి వెళ్ళగానే మా పిల్లిని మేము వెళ్ళేసరికి పచ్చళ్ళు పెడుతుంది. మామిడికాయ పచ్చడి, తురుము పచ్చడి ఒకటను మామూలు మొక్కలు కోసి పెట్టే పచ్చడి ఒకటి పెడుతుంది. పొలం వెళ్ళి వచ్చేసరికి ఇంకా చీకటి పడిందంట. ఇంకా రాగానే ఫస్ట్ అయితే ఈ పచ్చళ్ళు పెడుతుంది. పచ్చళ్ళు అన్ని బాగా పెట్టిద్ది మా పిన్ని. మునక్కాయ పచ్చడి పెట్టింది, మరి టమాటా పచ్చడి, పండుమిరకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, అన్ని రకాల పచ్చళ్ళు పెట్టింది. మాకు కూడా మా పిన్ని వాళ్ళే పంపిస్తుంటారు. నేను ఈ సంవత్సరం మామిడికాయ పచ్చడి పెట్టింది, అంతకుముందు మా పిన్ని వాళ్ళే పంపిస్తుంటారు. అయినా ఒకసారి ట్రై చేద్దాంలని చెప్పి ఇంకా ఈసారి పెట్టాను. ఇంకా మేము పెట్టాను అని చెప్పాను మా పిన్నికి. ఇంకా అందుకని మా పిన్ని వాళ్ళకి వరకు పెట్టుకుంటుంది, లేకపోతే మరింత పెట్టేది మాకు కూడా కలిపేసి. ఇంకా అందులో వాళ్ళ తమ్ముడికి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అని చెప్పి ఇంకా అడిగి మరీ పంపించిద్ది. మా అబ్బాయికి పచ్చళ్ళు ఇష్టం అని చెప్పి పంపించిద్ది వచ్చినప్పుడల్లా. నేనైతే ఇంతవరకు ఎప్పుడు మామిడికాయ తురుము పచ్చడి ఇంతవరకు ఎప్పుడు తినలేదు. మీకేది ఇష్టం, ముక్కలతో పెట్టింది ఇష్టమా తురుముతో పెట్టింది ఇష్టమా? మేమైతే వచ్చేటప్పుడు జిలేబీలు తీసుకొచ్చాము. మా పిన్నికి జిలేబీలు అంటే చాలా ఇష్టం, మా ఆయనకి మా పిన్నికి. ఇంకా అందుకని మా ఆయన వాటర్ బాటిల్ అది తీసుకొచ్చేటప్పుడు ఇంకా ఫ్రూట్స్ కొన్ని జిలేబీలు కొన్ని తీసుకొచ్చాడు. మా పిన్ని వాళ్ళు పైన ఉంటారు, కిందేమో వాళ్ళ అత్త మామ ఉంటారు. మామూలుగా అయితే మా పిన్నిని వాళ్ళ బావకే ఇచ్చి చేశారు అనమాట. అంటే వాళ్ళ మేనమామ కొడుకే మా బాబాయి. మా వాళ్ళ అత్త మామేమో కింద ఉంటారు, మా పిన్ని వాళ్ళేమో పైన ఉంటారు. ఇంకా డాబా మీద కదా, బయట మంచం వేసుకొని బయట చల్లగాలి కూర్చొని అక్కడ కూర్చొని కలుపుతుంది మా పిన్ని అయితే. ఇంకా నేనేమో డబ్బాలలో పెడతానంటే డబ్బాలు తుడిచి ఇస్తున్నాను. అసలు భలే ఎండాకాలం కదా, చల్లగా హాయిగా భలే గాలి వచ్చిద్ది, హాయిగా ఉండిద్ది. నైట్ టైం కూడా బాగుంటది. నాకైతే ఇట్లాగా బయట పడుకోవడం ఓపెన్ ప్లేస్ లో చాలా హాయిగా అనిపించింది. కానీ బయట దోమలు కుడుతున్నాయి అంట. ఇంకా అదిగాక టేబుల్ ఫ్యాన్ కూడా లేదు, మామూలుగా కూలర్ పెట్టుకునేది మా పిన్ని వాళ్ళు. ఇంకా టేబుల్ ఫ్యాన్ అయితే బాగుంటది కానీ టేబుల్ ఫ్యాన్ లేదు. అందుకని నాకైతే లేకపోతే నేను బయటే పడుకునేదాన్ని. ఇంకా దోమలు కొడితే ఫ్యాన్ లేకపోతే అని చెప్పేసరికి ఇంకా ఇంట్లోనే పడుకున్నాము. ఇంకా తర్వాత పొలం ఇంకా పచ్చడి అది పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా పాలు పిండడానికి వచ్చేసాము. పొలం పోయి ఇంతే పాలు పిండడం ఇంకా చాలా పనులు ఉంటాయి. వంట చేయడం పాపం పని ఎక్కువగా ఉంటుంది. పొలం పోయొచ్చి మళ్ళీ ఇంటికి వచ్చాక ఇంట్లో పని ఎక్కువగా ఉంటది. ఇంకా నేనేమో అన్నము అది వంట చేసిన తర్వాత ఇంకా బయటే బాగా చల్లగా ఉంది కదా, ఇంకా బయట చాపేసుకొని కూర్చొని డాబా మీదే అన్నం పెడుతున్నాను మా పిల్లలకైతే. పప్పును ఇంకా ఆవకాయ, ఇంతకు ముందు ఒకటి ఆవకాయ పెట్టిందంట. కొంచెం ఎవరికో చెట్టుకుంటే 2 కాయలు ఉంటే అవి పెట్టిందంట. ఆవకాయ వేసి పెడుతున్నాను మా పిల్లలకి. మా పిల్లలకైతే అసలు ఊర్లకు రావడం ఎంత ఇష్టమో. ఇంకా అందులో అత్తోళ్ళ ఊరు అంటే ఇంకా అసలు ఎప్పుడెప్పుడు అని ఉంటారు. ఎప్పుడు చూసినా అత్తోళ్ళూరు అని కలవరిస్తుంటారు. లేకపోతేనేమో మనకు కుదరదమ్మా, ఏదైనా పని ఉంది అది ఇది అని చెప్పినా కూడా అయితే అత్త వాళ్ళని రమ్మను అని చెప్పి అంటా ఉంటారు. ఇంకా వాళ్ళు అక్కడికి వచ్చినా మేము ఇక్కడికి వచ్చినా కానీ మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ. వాళ్ళకైతే ఇంకా ఆకలి కూడా ఇది అసలు.
ఎండాకాలం డాబా మీద చాపేసుకొని పప్పు ఆవకాయ వేసుకొని తింటా ఆ చల్లగాలికి కూర్చొని తింటుంటే అసలు ఆ కిక్కే వేరు కదా. ఇప్పుడు సమ్మర్ హాలిడేసే కదా, ఎంతమంది ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు కామెంట్ చేసి చెప్పండి. ఇదైతే పొద్దున్నే నిద్ర లేసినప్పుడు తీసాను ఈ వీడియో. నిద్ర లేవగానే మా పిన్ని వాళ్ళు నూగు రాలిపోయేది ఉందంట, నూగు కొయ్యడము రాల్పడము ఏదో ఉందంట. పొద్దున్నే చీకటితో 5ంటికే వెళ్ళిపోయారు. అప్పటికే అంట్లు బట్టలు అవన్నీ చేసి వెళ్ళిపోయింది. నేను చెప్పాను లేచినప్పుడు, నేను చేస్తాలే పిన్ని నేను లేచాక, ఎందుకు నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాలే అని అంటే, లేదు లేదు అని చెప్పి అన్ని చేసి వెళ్ళిపోయింది. చేసిన తర్వాత చూశాను నేను, ఇంకా నేను చేసేదాన్ని కదా అంటే, ఏం కాదులే నాకు అలవాటే అని చెప్పి ఆ రెండు చేసి వెళ్ళింది. ఇంకా టిఫిన్ అది నేను చేస్తాలే అంటే ఇంక వెళ్ళింది సరే అని చెప్పి. మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కనే ఇట్లాగా కొండ ఉండిద్ది, అసలు చాలా బాగా అనిపించిద్ది. కొండ చెట్లు అంతా బాగుండిద్ది, గేదెలు ఆ చెట్లు కొండ అంతా వాతావరణం చాలా బాగుండిద్ది చుట్టూ. మీకు తెలుసా కొండ ఉన్న దగ్గర పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండిద్దంట. అంటే ఆ చుట్టుపక్కల గానీ లేకపోతే ఆ కొండకు దగ్గరగా ఉన్న ఊర్లలో గానీ పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటదంట. కొండను మళ్ళీ చెరువు గాని ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు పాజిటివ్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయంట అక్కడ. మామూలుగా మన దేవుళ్ళు అందరూ వెంకటేశ్వర స్వామి గాని లేకపోతే ఇక్కడ మన సింగరకొండలో ఆంజనేయ స్వామి గాని ఇట్లా కొండల మీద ఉంటుంటారు కదా దేవుళ్ళు. అందుకేనంట కొండల మీద పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటదని చెప్పి అక్కడ దేవుళ్ళు ధ్యానం చేసుకుంటూ ఉంటారంట. అందుకేనేమో అలాగా, నేను ఏదో బుక్ లో చదివాను, నాకు బాగా గుర్తుంది. ఇంకా ఇదేమో బరగొడ్లకి నీళ్లు తాపడానికి ఇంకా తౌడు అది నానబెట్టి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఇంట్లో పనులు పిల్లల్ని మేనేజ్ చేసుకుంటేనే సోపాలు పడుతూ ఉంటాం కదా, ఎలా చేసుకోవాలి ఇంత పని అది ఇది అని చెప్పి. ఇంకా ఇట్లా పొలం పనులు చేసే ఆడవాళ్ళు అయితే పొలం పని, ఇంట్లో పని, గేదెలుంటే గేదెల పని, ఎన్ని పనులు చూసుకుంటూ ఉంటారో. నేనైతే ఇంకా మా పిల్లలు ఇంకా లెగవలేదు, నేనేమో ఇంకా పొద్దున్నే లేసి వాటర్ బాటిల్ ముందు రోజు వాటర్ కొంచెం ఉంటే దాంట్లో ఇంకా నిండుగా పోసుకొని వాటర్ తాగుతా కూర్చున్నాను చల్లగాలికి హాయిగా. మా పిన్ని వాళ్ళేమో ఇంకా 9ంటికి అలాగా పొద్దున్నే 5ంటికి వెళ్తారంట, రోజు 9ంటికి ఇంటికి వస్తారంట. 9ంటికి వచ్చారు, వచ్చిన తర్వాత మళ్ళీ పాలు పిండడము. ఇంకా నేనున్నాను కాబట్టి ఏదో వచ్చేసరికి వంట చేసి పెట్టాను. కానీ ఇంకా ఎవరు లేకపోతే ఇంకా 4ంటికో అలా లేసి వండుకొని వెళ్ళడమో లేకపోతే వచ్చినాక వండుకోవడమో అలా ఉండేది. పాపం చాలా కష్టంగా చాలా కష్టపడతారు మా పిన్ని వాళ్ళైతే. ఇంకా నేను లేచి వాటర్ తాగిన తర్వాత కొంచెం ఇక్కడ ఇట్లా కొంచెం గొంతులాగా అట్లా ఉండిద్ది ఇంటి ముందు. పక్కన ఓపెన్ ప్లేస్ ఏమో పక్కన ఉండిద్ది, ఇంటి ముందేమో ఇట్లా కొంచెం గొంతులాగే ఉండిద్ది. ఈ ఇంటి పక్కన అనమాట ఇందాక మంచాలు వేసింది, అది మేము కూర్చుంది అక్కడ బాగుండిద్ది. మంచాలు అన్ని పడతాయి, ఇంకా వాష్ ఏరియా గానీ బాత్రూమ్ గానీ అన్ని అక్కడే ఉంటాయి. ఇక్కడ ఊడ్చేసి నేను కొంచెం ఇంకా నీళ్లు చల్లి ముగ్గేద్దాంలే అని చెప్పి చాక్ పీస్ తోటి కొంచెం తుడిచి చాక్ పీస్ తోటి ముగ్గు పెట్టాను. మామూలుగా కింద కంటే కూడా పైన అయితే గాలి బాగా ఎక్కువ వచ్చిద్ది కదా. కొంతమందికి ఏమో కింద ఉండడం ఇష్టం, కొంతమందికి ఏమో ఇట్లా పైన అయితే హాయిగా ఉండిద్ది అది ఇది అనుకుంటుంటారు కదా. మీకు ఎలా నచ్చిద్ది? అక్కడ చిన్న ముగ్గే పట్టింది, ఇంకా చిన్న ముగ్గు వేసేసాను చాక్ పీస్ తోటి. అయితే మా అమ్మాయి డ్రెస్సు కొంతమంది అడిగారు వేసాక చూపించండి వీడియో అని చెప్పి. ఆ ఊరికి వచ్చేటప్పుడు వేసాను కానీ నేను వీడియో తీయలేదు, మర్చిపోయాను. ఇప్పుడు గుర్తొచ్చింది చూస్తుంటే. చాలా బాగుంది, తీసినా బాగుంది. ఈసారి వేస్తే దగ్గర నుండి చూపిస్తాను, దగ్గర నుంచి చూపించలేదు నేను. ఇంకా సేమ్ డ్రెస్సులు కుట్టలేదు కదా, ఇంకొక అమ్మాయి వేసుకున్నది కూడా అలాగే ఫ్రిల్స్ పెట్టి కుట్టేశాను. కాకపోతే అదేమో డ్రెస్ మొత్తం ప్లెయిన్ వచ్చింది. ఇంకొకరు వచ్చేసి కామెంట్ చేశారు ఏంటంటే అట్లా జాయింట్ చేయకుండా సపరేట్ గా లేయర్స్ 2 లేయర్స్ ఉండేలాగా కుట్టొచ్చు కదా అని ఒకరు కామెంట్ చేశారు. నేను ఆ మోడల్ ఇంతకు ముందు చాలా రోజుల కిందటే కుట్టేశానండి. అవి పాడైపోయినాయి కూడా డ్రెస్సులు. ఉన్నాయో లేకపోతే ఈసారి వీడియోస్ లో చూపిస్తాను ఉంటే గనక. అలాగా చేరొక అంటే దేనికి దానికి సపరేట్ 2 లేయర్స్ గా కుట్టాను. రెడీమేడ్ డ్రెస్ లాగా ఉంటది అది కూడా. అదేమో పాతి అయిపోయినాయి, ఆ మోడల్ కుట్టేశాను నేను. ఇదేమో ఇట్లా జాయిన్ చేసి ఇప్పుడు కుట్టాను. నేనేంటంటే ఏ కుట్టిన మోడలే మళ్ళీ రిపీట్ చేయకుండా కుట్టడానికి ట్రై చేస్తుంటాను. అది అంతకు ముందు ఉంది కదా అని చెప్పి ఇప్పుడేమో ఇట్లా ట్రై చేశాను. ఇంకా నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మర్చిపోకుండా. చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు, వీడిని కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది కూడా కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా. అలాగే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఉపయోగపడే వీడియోలే చేయడానికి ట్రై చేస్తాను మాక్సిమం నాకు కుదిరినంత వరకు.
ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరికైనా షేర్ చేయండి ప్లీజ్. కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళలాగా ఉంటారు. ఇక్కడ ఉన్న తర్వాత 2, 3 రోజులు మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాం అనుకుంటున్నాం. మా చిన్న పిన్ని మా పిన్ని నేను కలిసి మా పెద్ద పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాము. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఆ వీడియో అలాగే దీనికి ఈ వీడియోకి కంటిన్యూషన్ వీడియో కూడా ఏమేం పనులు చేసుకున్నామో మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఏం చేసాము అని చెప్పేది ఇంకొక వీడియో చేశాను. అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను. అలాగే ఈ సెలవులకి మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏమన్నా టూర్స్ కి వెళ్ళారా, లేకపోతే మీ పుట్టింటికి వెళ్ళారా, పిల్లల్ని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారా, లేకపోతే నానమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారా, లేకపోతే నాలాగా ఆడపడుచులు ఊర్లు వచ్చారా అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇక్కడ నేనైతే ఆ పని అయిపోయిన తర్వాత ఉప్మా చేస్తున్నాను. ఉప్మా చేయమంది మా పిన్ని, ఇంకా ఉప్మా చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.